ఆవిడ ఇందాక నుంచి ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఒక విధమైన ఖచ్చితంగా ఆ అమ్మాయి ఒక మానసిక పరిస్థితిలో ఉంది, అందులో డౌట్ లేదు. అంటే ఏంటంటే ఇందాక నుంచి మనం ఆవిడని చూస్తున్నప్పుడు ఒక 2 నిమిషాలు నవ్వుతుంది, ఇంకో 2 నిమిషాలు ఏడుస్తుంది. దీన్నే మనం మూడ్ లెబిలిటీ అంటూ ఉంటాం. అంటే త్వరగా ఆ అమ్మాయి మనస్తత్వం అన్నది మారిపోతూ ఉంటుంది. ఒక సెకండ్ అది నవ్వుతుంది. అంటే ఇటువంటి వాళ్ళు నిజంగా నవ్వుతున్నారా, నిజంగా ఏడుస్తున్నారా అనేటటువంటి కన్ఫ్యూజన్ మనకు వస్తుంది. వాస్తవానికి ఏంటంటే అర్థం చాలా మానసికంగా చిదిగిపోయినటువంటి వాళ్ళే అటువంటి మూడ్ ఫ్లక్చువేషన్స్ అనేది త్వరగా చూపెడతా ఉంటారు అన్నది. అదే మెంటాలిటీ ఆ తల్లి మొహంలో కూడా చూస్తూ ఉంటుంది. ఆవిడ కూడా ఒక సెకండ్ నవ్వుతూ ఉంటుంది, ఒక సెకండ్ ఏడుస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే కనుక వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అనుభవించినటువంటి పరిస్థితులు బట్టి వాళ్ళ మానసిక పరిస్థితి అలా మారిపోయింది. ఇంకొకటి ఏంటంటే మేడం, ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా కొన్ని సిగ్నల్స్ అన్నవి కనుక్కుంటూ ఉంటారు మేడం. అంటే ఏంటంటే ఇటువంటి వ్యక్తులు 2 గ్రూప్స్ కింద మనం విభజించుకోవచ్చు అనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి 2 గ్రూప్స్లో మేడం, అంటే నేను ఏమనే అంటే ఇతను చేసేటటువంటి వ్యాపారాన్ని కూడా వదిలేసి అతన్ని ఎందుకు ఈ అమ్మాయి చుట్టూరే పడ్డాడంటే కనుక ముఖ్యంగా ఏంటంటే ఇతను 2 రకాల సిగ్నల్స్ వదిలేడు మేడం. అంటే పబ్లిక్ ఎవరైతే ఉంటారో ఇతని ఫేస్లో కనిపించేటటువంటి సిగ్నల్స్ అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఏంటంటే 2 గ్రూపుల కింద విభజించబడచ్చు. ఒక గ్రూప్ ఏంటంటే అతనికి ఇతని ఆలోచన శైలిని పెంచి పోషించేట, అవునరా నీ భార్య ఇలాంటిదే, నిజంగా నీ భార్య ఇలాంటి తప్పు చేస్తుంటుంది అని పెంచి పోషించేటటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళు ఒక గ్రూప్ తయారవుతారు. ఇంకో గ్రూప్ ఏంటంటే నిజంగా వీళ్ళ వైఫ్ ఇలాంటిదేమో, మనం అక్కడే అడ్వాంటేజ్ తీసుకుంటే పోలేదు అని చెప్పి ఆ అమ్మాయితో కొన్ని మాటలు చెప్పి ఆ అమ్మాయిని తప్పు విధంగా ఆలోచించేటటువంటి ఇంకో గ్రూప్ కూడా తయారవుతుంది. సో నువ్వేం చేసావంటే కనుక మీ ఇంటి పక్కన ఉన్న అవనివ్వండి, వేరే వాళ్ళు అవనివ్వండి, నువ్వు ఏంటంటే నీకు తెలియకుండానే నీ అనుమానంతో, నీ మెంటల్ వీక్నెస్ వల్ల, నీ నిజాయితీ లేకపోవటం, నీకు నమ్మకం లేకపోవడంతో నువ్వు 2 గ్రూప్ ఆఫ్ మనుషులను తయారు చేశావు. ఒకరు ఏంటంటే అదే పనిగా నీ భార్య గురించి నీ దగ్గర మాట్లాడేటటువంటి వాళ్ళు, నీ భార్య ఇక్కడ కనిపించింది, అక్కడ కనిపించింది, ఆ ఫోన్లో మాట్లాడింది అనేటటువంటి గ్రూపు. నువ్వు ఏదైతే ఉండకూడదో అనుకున్నావో అటువంటి గ్రూప్ను కూడా నీకు తెలియకుండా నువ్వే తయారు చేసుకున్నావు. అంటే ఏంటంటే నీ వైఫ్ని, ఈ అమ్మాయికి ఇలాంటి భర్త ఉన్నాడు, ఈ అమ్మాయికి ఇలాంటి వీక్నెస్ ఉన్నట్టుంది కాబట్టి ఈవెన్ అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి ఆలోచనతో ఉండేటటువంటి ఇంకో గ్రూప్ను కూడా నీ అనుమానం వల్ల నీ చేతులారా నువ్వే తయారు చేసుకున్నావేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి మేడం, వెంకటలక్ష్మి విషయానికి వస్తే మేడం, అయితే ఇప్పుడు ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇందాక నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తండ్రి లేనటువంటి జీవితం అనుభవించింది. అంటే తండ్రి ఉన్నా కూడా ఎక్కడో ఉన్నాడు, తండ్రి ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అనేటటువంటి తండ్రి లేని అప్పుడు నువ్వు ఏ మనస్తత్వంతో వస్తావు అంటే కనుక ఆటోమేటిక్గా తండ్రి లేకపోయినా భర్త ఆ సంతోషాన్ని తీరుస్తాడు. తండ్రి నుంచి ఒక ఆడపిల్ల పొందేటటువంటి అనుభూతి చాలా ఉంటుందమ్మా. ఎన్నో కోరికలు తీర్చచ్చు తండ్రి, ఎందుకంటే అది తల్లి కూడా అంత స్థాయిలో ఆలోచించలేదు. అంటే తండ్రి కూతుళ్ళ మధ్యనటువంటి ప్రేమ ఆప్యాయత అంత గొప్పగా ఉంటుంది, అది నువ్వు చూడలేదు. తీరా భర్త దగ్గరికి వచ్చేటప్పటికి నీకు అది కాస్త శూన్యం అని అనిపించింది. ఇతని దగ్గర నుంచి కూడా నాకేం ప్రేమ లేదు, ఇక నా నమ్మకం లేదు, కేవలం అనుమానం మాత్రమే ఉందని చెప్పి. ఇక్కడ కూడా నేను ఇందాక 2 గ్రూపుల మనుషులు ఎలా తయారవుతారు అన్నానో అలాగే ఇక్కడ కూడా 2 రకాల స్త్రీలు తయారవుతారు. ఒక స్థాయి స్త్రీ ఏంటంటే ఓపికగా చూద్దాము, ఎంతకాలం అయినా కూడా నా భర్త మారుతాడంటే ఓపిక పెంచుకుంటుంది. ఫాదర్ నాతో ఉంటున్నారు. మీ మదర్ ఫాదరా? మీ మదర్. ఓకే ఓకే, మీరు అందరూ కలిసి వాళ్ళు సపరేట్ గానే ఉంటారు. వాళ్ళు సపరేట్ వాళ్ళని చూస్తున్నాడు మేడం. నాకేమైనా కావాలన్నా కూడా హెల్ప్ చేస్తాడు మేడం. అట్లా వెళ్ళమంటే నాకు మొత్తం లక్షలు సంపాదించలేదు మేడం. ఏదో లేదండి, ఉన్న దాంట్లో మీరు అడ్జస్ట్ చేస్తారు. ఫ్యామిలీని కొంచెం మైనస్ లో అప్పులో ఉన్నాను మేడం, కానీ ఉన్న ఫ్యామిలీని రోడ్డు మీదకి రాకూడదనే ఉద్దేశంతో నలుగురు నా అనుకుని నేను చేసిన. ఇంత దూరం వచ్చారు, ఏం కావాలని ఆయన అడిగితే ఆయన చెప్పలేకపోతున్నారు, వాళ్ళు చెప్పలేకపోయారు. ఏముంది మా దగ్గర, లక్షలు ఉన్నాయా, కోట్లు ఉన్నాయా, నీకు సపరేట్ చేసిన 6 ఇల్లులు మారారు మేడం. 6 ఇల్లులు మారడం అంటే సిటీలో ఎంత ఖర్చు అవుతుంది. ఆమెను కూడా మేము ఇబ్బంది పెట్టలేదు, ఆమె ఏం ఆలోచిస్తుందో నాకు తెలియదు. ఇప్పుడు సపోర్ట్ చేసే తప్పేంది మేడం? ఇప్పుడు మీరు ఇప్పుడు ఈమె దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుందా లేదా ఆమె అడగండి. ఇప్పుడు ఆమె దాకా ఉంటే సరిపోతుంది కదా మేడం, మళ్ళీ వాళ్ళకి వెళ్ళడం ఎందుకు మేడం? ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటే ఫోటో ఉండడం తప్ప మేడం? ఏ ఫోటో అది? ఫోటో అండి. లక్షలు ఏం వాల్యూ లేదు మేడం. వాళ్ళ సార్ ఇచ్చింది 5 ఏళ్ళు అయింది కదా. అది పాత తీసేసిన ఫోటో మేడం. అది నేను అది అనుకోకుండా మా ఇంట్లోకి వచ్చింది, అది అనుకోకుండా వచ్చింది. అంటే ఇది లైట్లు వస్తాయి, ఫోటో ఇచ్చేస్తా అని చెప్పిన మేడం. ఫోటో ఇచ్చేస్తా అని చెప్పిన, కానీ మీ పెద్దోళ్ళని ఎవరినైనా తీసుకొస్తే మీరిద్దరు వస్తే ఇయ్యను. ఈవేళ ఫోటో అంటారు, రేపు ఇంకోటి అంటారు.
నాకు భవిష్యత్తు ఉంది, నా కూతురు ఉన్నది, నా పిల్లం ఉన్నది, మా అమ్మ నాయన ఉన్నారు. ఇప్పుడు నా మీద ఇప్పుడు 5,000 పెట్టినాయి, 10,000 పెట్టినాయి, 15,000 పెట్టినాయి, ఖర్చు అంతా నేను పెట్టినా లేదా? మా నాన్నకి ఒంట్లో బాగాలేదు, సొరియాసిస్ ఉంది, వాళ్ళ నాన్నకి బాగాలేదు, మేమేం వాళ్ళని సతాయించలేదు కదా. ఏం కావాలో నీకే తెలియదు మేడం. ఏమీ కాదు మేడం, ఆమె నాకు నాతో ఉండడం నాకు ఇష్టం లేదు మేడం. ప్రతిదానికి ముందు ఏమంటదంటే నేను డైవర్స్ ఇస్తాను, మొన్నటి వరకు కూడా అన్నది. ఫోటో కాకపోతే డైవర్స్ ఇస్తాను నేను. ఫోటో కాకపోతే డైవర్స్ ఇస్తాను అన్నది. ఎన్ని డెడ్ లైన్లు తెలుసా మేడం? పోయిన 5వ తారీఖు స్టార్ట్ అయింది మేడం, ఇప్పటి వరకు మేడం. నా బర్త్డే 5వ తారీఖున ఫోన్ చేసి చెప్పింది వీళ్ళకి, ఏమని, నువ్వు ఫోటో ఇవ్వకపోతే నీ కొడుకు విడాకులు ఇచ్చేస్తాను. ఫోటో కావాలన్నది ఏమైందంటే మేము కింద నుంచి పైకి కింద పక్కన ఉన్నామండి. ఈ ఇంటికి ఆవిడ వస్తే మా అత్తమ్మ ఉంటుంది, మీరు పైకి వెళ్ళండి కనేసి, నువ్వు ఇదివరకు ఎలాగిస్తావో అది ఈ అలాగే ఇది కానీ అనేటప్పటికి సామాన్లు ఇవన్నీ ఏమైందంటే ఫోటోతో చూద్దగా పైకి వెళ్ళిపోయింది. కింద ఏముంటాయి కదా మోసేస్తారు. నేను మళ్ళీ అడగలేదు, ఏంటి ఫోటో కింద ఇప్పుడు అని ఈ గొడవ ఎలాగ వస్తుంది అనుకున్నాం. ఈ పిల్లోడు పెళ్లి కాకముందు తెచ్చి మా ఇంట్లో పెట్టాడు. సాయిబాబా మీద వస్తాయి, నీ అమ్మ ఇంటికి వెళ్ళకు, లేకపోతే నీ తమ్ముడితో మాట్లాడుకో. ఈ టార్చర్లేట్ ఎవరు సొంత ఉండాలి, ఎవరు సొంత తమ్ముళ్ళు అన్నదమ్ముళ్ళని చేయొద్దు సీను. ప్రతిదానికి ఇలాగా మాట్లాడదు మేడం, అర్థంగా మాట్లాడతాను మేడం. నార్మల్ మన 6 years నేను అనుభవిస్తున్నాను మేడం. మాట్లాడితే నీకు ఇష్టం లేదు, నీ చేతగానుడు. ఎంతసేపు మేడం ఎవరైనా సరే ఒక హస్బెండ్ అనేది ఎలా ఉంటుంది మేడం? ఎక్కడైనా సరే ఎత్తి చూపించుకుంటాడు ఎవడన్నా. ఎంతసేపు నేను కింద చేర్చడం తప్ప ఎప్పుడైనా ఎవరు. ఇప్పుడు ఆమెను ఎక్కడ నేను తక్కువ చేసి చూడలేదు మేడం. నేను ఏ ఇల్లునో చూడండి మేడం, 3 రూమ్లు లేదా 2 రూమ్లు ఉంటాయి. ఆమె ఏం పని చేసుకుంటుంది మేడం? పిల్లల్ని అన్నది మేడం. 21 రోజు కాకుండా నా దగ్గరికి వచ్చేసింది. వచ్చేస్తే నేను పైన మళ్ళీ మనిషిని పెట్టుకుని నేను మళ్ళీ అన్ని చేయించుకున్నాను. నేను 1 నెల 2 నెలలు ఉంది, మళ్ళీ వెళ్ళిపోయింది. చేయించలేదా? స్నానం అయితే చేయించలేదా? స్నానం చేయించలేదు. చేయించలేదా? సంవత్సరంన్నర దగ్గర మేమే ఉంచుకున్నాం. నేను పోయి వచ్చిన ఆషాఢం మంది 1,000 రూపాయలు పోయి వచ్చిండు. చదువుకుంటుంది మేడం. ఉండవయ్యా, ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ నిజాలు మాట్లాడుకోండి. ఊరినే ఏదో ఎవరు గొప్పగాళ్ళు ఒక 4 వాళ్ళ గురించి చేర్చి నీకు చెప్తే నీకు వచ్చేదేమీ లేదు, నీ గురించి 4 చేర్చి వాళ్ళు చెప్తే వాళ్ళకి వచ్చేదేమీ లేదు. జరిగినవి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు కూడా వచ్చి మీరు సింపతి తెచ్చుకోవడానికి 1-2 చేర్చి చెప్పక్కర్లేదు, అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఉన్నారు, మీ బ్రదర్ ఉన్నారు, ఆయన కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఏదన్నా ఏది నిజం మాట్లాడుతున్నారు, ఏది అబద్ధం మాట్లాడుతున్నారు, ఏది చేర్చి మాట్లాడుతున్నారు నేను చాలా ఈజీగా అర్థం చేసుకోగలను శ్రీను గారు. సో అందుకని నేను మీరు కష్టపడలేదనో ఆ అమ్మాయి మీకు అడ్జస్ట్ అయి ఉందని నేను చెప్పట్లా. ఇందులో 80% తప్ప అమ్మాయిదే ఉంది. బట్ ఉన్నప్పటికీ 20% తప్పు మీలో కూడా ఉంది. ఇప్పుడు అమ్మాయికి కావాల్సింది చెప్పిందండి. అమ్మాయి ఏమంటుందంటే అమ్మాయికి వెంకటేశ్వర స్వామి ఫోటో కావాలంట. రెండోది వాళ్ళ తమ్ముడు మీ దగ్గరికి రాకూడదు, మీతో మాట్లాడొద్దు, మీ వైఫ్తో మాట్లాడొద్దు, అమ్మాయిని చదివించాలంట, ప్లస్ మీ ఇద్దరితో మాట్లాడొద్దు, వెంకటేశ్వర స్వామి ఫోటో కావాలి. ఇవన్నీ ఉంటే అమ్మాయి కాపురం చేస్తుందా అని అడిగి నేను అడిగా, అమ్మాయి ఇవన్నీ ఇచ్చేస్తే కాపురం చేస్తావు, ఒకళ్ళు ఇవ్వలేదు వాళ్ళు కాదు అన్నారు, నువ్వేం చేస్తావు అని అడిగితే తన దగ్గర జవాబు లేదు. మళ్ళీ కాసేపు ఆగేమందంటే సరే అవన్నీ లేకపోయినా కూడా మా ఆయన నేను చెప్పిన మాట వినాలి, వింటే నేను కాపురం చేస్తా, లేకపోతే వదిలేస్తా అంతే. రావడము, నెలలు ఊరు వెళ్ళడం, ఎప్పటిలాగా అట్లాగే వెళ్తున్నాడని నేను అనుకున్నా. వెళ్ళిన మనిషి మళ్ళీ రానే లేదు. 3 సంవత్సరాల నుండి రావట్లేదు. నేను ఆయనని డబ్బులు అడిగితే నా పిల్లల్ని నేను తీసుకెళ్ళిపోతాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటున్నాను. పిల్లల్ని పెట్టుకొని 30 ఏళ్ళ వయసు ఉండి 14 ఏళ్ళ పిల్లని చేసుకుంటావు నువ్వు? 6,000 సంపాదనలో ఏం ఉద్ధరించేద్దామని 3 పిల్లల్ని కనేసి 2 పెళ్ళాలు, మళ్ళీ అక్కడ మొదట ఆవిడకి 2 పిల్లలు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెంట నుండి చూసుకునేటటువంటి వ్యక్తి ఉన్నాడా? అటువంటి మగాడు కావాలి. ఇటువంటి మగాళ్ళు స్త్రీలకు అక్కర్లేదమ్మా. ఒక హక్కులు లేని బంధం, లా పరంగా రెస్పాన్సిబిలిటీస్ ఉన్న ఒక బంధం అంతే. ఒక అమ్మాయిని పెళ్లి అనే పేరుతోటి భర్త తీసుకొని వచ్చినా కూడా మీరు ఆ తప్పుని సమర్థించారు. ఈయన మొత్తం రాజ్యాంగాన్నే తప్పుదోవ పట్టించేంత హార్డ్ కోర్ కొన్ని తప్పులు చేశాడు. నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం కాకుండా ఆ 3 పిల్లల జీవితాన్ని ఎంత నాశనం చేశాడు. రేపు రోడ్డు మీదకి వెళ్తే ఆ పిల్లలకి మర్యాద ఏంటి?